ప్రతిధ్వనించబోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఎంట్రీతో గోదావరి జిల్లాలో వారు వన్ సైడే. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సున్నాల్లో ఎత్తుకోవడం తప్ప అంకెల్లో మాత్రం సీట్లు రావు. కాబట్టే మీరు ఎక్కడైనా మీరు చూడండి, గతంలో వెంకటరెడ్డి గారు చెలరేగిపోయి మాట్లాడారు. ఈ రోజున పాపం బాగా స్లోగా జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే కాదండి, ఇప్పుడు ఆయనకి ఏమైనా హింట్ ఇస్తున్నారా ఇంక స్టార్ట్ చేయండి అని? ఆయన స్టార్ట్ చేయడానికి అయిపోయిందండి, రసం అయిపోయింది. ఇంకేముంది ఆయన చేయటానికి? ప్రజలు ఏకపక్షంగా ఉన్నారు. పొత్తులో అన్ని పార్టీలు కలిసి పనిచేస్తా ఉన్నాయి. వీరు విడగొడదాం అనుకున్నా విడిపోయే పరిస్థితి లేదు. ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఈ దుష్ట పరిపాలనని ఇంటికి పంపించకపోతే రాష్ట్ర మనుగడ లేదు. కనీసం రాష్ట్రానికి ఈ ఆంధ్రప్రదేశ్కి తప్ప భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది. రాజధాని లేని రాష్ట్రాన్ని చేసినటువంటి ఇంత భయంకరమైన పరిస్థితిలో ప్రజలు వీళ్ళకి అసలు ఓటేయడానికి అవకాశం ఎక్కడుందండి? మీరు మొదట్లో చూశారు, ఇసుక పాలసీకి సంబంధించి దినసరి కూలీలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఎన్ని వందల మంది పనులు లేక వలసపోయారు, చనిపోయారు. వారికి ఇటువంటి ఇంత భయంకరమైన పరిస్థితులు ప్రజలు మర్చిపోరు. వీరు అమ్ముతున్న పిచ్చి మద్యం ద్వారా, మీరు చెప్తున్నా ఉన్నా అండి, పేదలు వీరు అమ్ముతున్న పిచ్చి మద్యం ద్వారా ఎంత అనారోగ్యానికి వేల మంది చనిపోయారు. మీరు గెలిస్తే కాదు విజయ్, మీరు గెలిస్తే మద్యం తక్కువ ధరకి ఇస్తారన్నారు కదా, చూద్దాం మరి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ప్రజలకి కొన్ని అలవాట్లు ఉంటాయండి. వాటిని మనం మన పాకెట్లో డబ్బుల్లాగా ఉపయోగించుకునే ప్రయత్నం, సొంత బ్రాండ్లు పెట్టుకొని సొంతగా డిస్టిలరీస్ ని బెదిరించి తీసుకొని క్యాష్ పేమెంట్స్ ఎక్కడన్నా మోడీ గారు భారతదేశం మొత్తం కూడా డిజిటల్ వైపు వెళ్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మళ్ళీ మనం వెనక్కి వెళ్ళొద్దు మళ్ళీ ఒక్క నిమిషం. అదే సార్, అంటే ఇంత పరిస్థితిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీతో గోదావరి జిల్లాల్లో ఈ రోజు ఆయన చేసినటువంటి పర్యటనతో వారు వన్ సైడే, 0 సీట్లకి వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతుంది. రేపు మిగతా ప్రాంతాల్లో కూడా పర్యటించబోతా ఉన్నారు. ఒక పక్క రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు చేస్తా ఉన్నారు. ఆ పర్యటనలు ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఖచ్చితంగా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతా ఉంది. లోకేష్ గారు కూడా త్వరలో వారి షెడ్యూల్ కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఓకే వెంకటరెడ్డి గారు, వీటికి సమాధానం చెప్పాలా? వంగా గీత గారిని పొమ్మంటున్నారట, పద్మనాభం గారిని పట్టించుకోవట్లేదట, మరి ఇంక మీకు ఏం హోప్స్ ఉన్నాయి అక్కడ?